వ్యవసాయంలో రసాయనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మందులు పిచికారీ చేయనిదే పంటలు పండించని పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కృషి సఖీ ద్వారా సేంద్రియ సాగు విస్తరణకు జిల్లాలో 15 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది రైతులు ఒక్కొక్కరు కనీసం ఎకరాలో సేంద్రియ పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి క్లస్టర్లోని 125 మంది రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలానికి 2 మహిళా రైతులను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేశారు. ఆయా మహిళా రైతులు బయో రీసెర్చ్ ఇన్పుట్ సెంటర్ ద్వారా 6 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. కాషాయాల తయారీ, ఇతర సాగు పద్ధతుల్లో పెట్టుబడులు ఎలా తగ్గించుకోవాలో మెలకువలు నేర్చుకున్నారు. అందుబాటులో ఉన్న వనరుతో భూసారాన్ని ఎలా పెంచుకోవాలో క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకున్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా వారికి కేటాయించిన గ్రామాల్లోని కర్షకులకు అవగాహన కల్పించనున్నారు. వాతావరణం మనకు దాదాపు 98.5% వరకు మనకు ఆరోగ్య రకంగానే ఇస్తుంది. మిగతా నేల శాతం 5% ఇస్తుంది. ఆ నేలను కూడా మనం ఖరాబ్ చేసుకుంటే, రసాయన పదార్థాలు వాడుకుంటే భూమి అనేది మనకు ముందు భవిష్యత్తు వాళ్ళకి పిల్లలకు మనం ఇయ్యలేకపోతున్నాం. ఆ విధానాన్ని వాళ్ళకి తెలవడానికి, వాళ్ళకి మంచి నేల ఇవ్వాలని మన ఆకృషతోని కేంద్ర ప్రభుత్వం మనకు ఈ కృషి సఖి ద్వారా ప్రకృతి వ్యవసాయం మనకి ఇక్కడ చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఇలాగే రసాయనాలు యూజ్ చేసుకుంటూ పోతే 50 సంవత్సరాల తర్వాత మన భూమి అనేది ఎలాంటి యూజ్ లేకుండా పోతుంది. ఇప్పుడు మొత్తం మనం అన్ని రసాయనాలు పెట్టి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు తర్వాత తరానికి ఉపయోగపడదు భూమి అనేది. అందుకే మనము పాత పద్ధతిలోనే, అంటే మన తాత వాళ్ళు, మన ముత్తాత వాళ్ళు ఎలా అయితే చేశారు నేచురల్ ఫార్మింగ్, అలాగే చేయాలని ప్రభుత్వం ఈ యొక్క కృషి సఖిగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒక వరి వేస్తున్నాం. వరికి మనం స్టార్టింగ్ నుంచి మొత్తం రసాయన ఎరువులతోనే చేస్తున్నాం కాబట్టి దానికి వరిని కాపాడుకుంటున్నాం. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులను గురించి వేరే వాళ్లకు చెప్పడానికి ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇస్తుర్రు. మా ద్వారా ఇంకా 125 ఎకరాల గల ప్రజలకు కూడా మేము చెప్పడానికి మాకు ట్రైనింగ్ ఇస్తుర్రు. మేము వాళ్ళకు చెప్పేంత మాకు ఉంటుంది కాబట్టి మాకు అందులో మమ్మల్ని సెలెక్ట్ చేసారు కృషి సఖి నుంచి. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకే మహిళా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. భూసారం పెంచి కర్షకుల జీవనోపాధి మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మన జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో కూడా వ్యవసాయం చేయడానికి ఒక 15 క్లస్టర్స్ను కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. దానిలో భాగంగానే మన 15 మండలాలలో ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 125 మంది సరిపోకపోతే పక్కా గ్రామ పంచాయతీ కూడా తీసుకొని ఒక క్లస్టర్ కింద ఫామ్ చేసి వీళ్లకు కృషి సఖీస్లని సెలెక్ట్ చేయడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అంటే కషాయాలు ఎట్లా వాడుకోవాలి అనేది మనకు బయో రీసెర్చ్ ఇన్పుట్ సెంటర్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఖర్చు తగ్గించుకొని సేంద్రియమైన వ్యవసాయం చేసి దిగుబడులు పెంచుకొని ఆరోగ్యవంతమైన నిజామాబాద్ జిల్లాను చూడవలసిందిగా ఈ సందర్భంగా మీ రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నాను. పంటల సాగులో రసాయనాల వినియోగం అంతకంతకు పెరుగుతోన్న తరుణంలో వాటికి స్వస్తి పలికి సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు.